జై గురుదత్త. నలుగురు శిష్యులు తమ తమ పాండిత్య ప్రభావముతో స్వకీయమైన వేదాంతానుభవంతో అనేక గ్రంథాలను వ్రాసి శంకరులకు ఆనందాన్ని కలిగించారు. ప్రతిరోజు వేదాంత విచార చర్చ జరుగుతూ ఉండేది. ఈ విధంగా చాలా కాలం జరిగిపోయింది. ఒకనాడు పద్మపాదునికి తీర్థయాత్రలు చేయాలన్న సంకల్పం బలంగా కలిగింది. దానిని ఆచరణలో పెట్టటానికై గురుదేవులను సమీపించి నమస్కరించి, గురుదేవా, తీర్థయాత్రలు చేస్తూ దేశాలు తిరుగుతూ అక్కడ ప్రజల ఆచార వ్యవహారాలను పరిశీలిస్తూ వారందరికీ అద్వైతామృతాన్ని పంచుతూ కొంతకాలం గడపాలని మనస్సు ఉబలాట పడుతోంది. అందులకు మీ యొక్క అనుమతిని కోరుతున్నాను అని శంకరులను ప్రార్థించాడు. పద్మపాదుల వారి కోరికలో గల బలాన్ని, దృఢత్వాన్ని, నిశ్చయాన్ని పరీక్షించదలిచారు శంకరులు. దానికి అనుకూలంగా తీర్థయాత్రలలోని సమస్యలను, దుష్పరిణామాలను ఎత్తి చూపాలి అనుకున్నారు. అంతేకాదు, సన్యాస దీక్షలో ఉన్నవారు తీర్థయాత్రలు చేస్తూ ఉంటే సన్యాస వ్రతానికి భంగం కలుగుతుంది అని హెచ్చరించారు. పద్మపాద, నీ యొక్క కోరిక సమంజసమే. కానీ సద్గురువుల వద్ద నివాసమే సకల పుణ్యక్షేత్ర నివాస ఫలితాన్ని ఇస్తుంది. సద్గురువుల పాదోదక సేవనం సమస్త పుణ్యతీర్థరాజముల యొక్క తీర్థ సేవనముతో సమానమే కదా. గురువుల యొక్క ఉపదేశములు సమస్త దేవతలను దర్శించుకొనిన సత్ఫలం లభిస్తుంది కదా. శిష్యుడనిన వాడు గురుదేవులను విడిచిపెట్టక వారిని నిరంతరం సేవిస్తూ వారి బోధనలను వింటూ జ్ఞానాన్ని ఆర్జించవలయును కదా. శిష్యుడన్నవాడు ఎన్నడూ గురువులకు దూరంగా ఉండకూడదు కదా. తీర్థయాత్రలతో శరీరం అలసిపోతుంది. బడలికతో వెంటనే నిద్ర వస్తుంది. అలసిన శరీరం వేదాంత తత్వ విచారణ చేయనీయదు. తత్వ విచారణ చేయని సన్యాసి అధర్మపరుడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. సన్యాస దీక్ష తీసుకొనిన వారు పొరపాటున కూడా తప్పుడు పనులు చేయకూడదు. వాసనలు నశించి ఎల్లవేళలా ఆత్మజ్ఞాన సంపన్నులై ఆనందాన్ని అనుభవించాలి. వాసనలు అంటకుండగా ఉండుటకే కదా సన్యాస దీక్ష స్వీకరించున్నది. ఇట్టి సన్యాస దీక్షలో కోరికలు ఉండుట న్యాయమా అన్నారు. కావున పద్మపాద, నీ యొక్క సన్యాస దీక్షను సార్థకం చేసుకో. తీర్థయాత్రలలో అనేక రకములైన కష్టాలున్నాయి. ఒకప్పుడు నీళ్లు కూడా దొరకవు. మరొక మారు సుఖముగా నిద్రించుటకు తగిన వసతి లభించదు. శరీరము నిలబడుటకు కావలసిన ఆహార పదార్థములు కూడా లభించవు. భిక్షాటన చేసినా ఉపయోగము ఉండదు. అదియును కాక నిరంతరం దేశ సంచారం చేయుట వలన నీరు, ఆహారములలో మార్పు కారణంగా శరీరానికి రోగాలు రావచ్చు. అట్టి సమయములో సన్యాసిని చూచువారు, సేవ చేయువారు కూడా లభించరు. కావున ఇన్ని కష్టములను అనుభవిస్తూ తీర్థయాత్రలు చేయుట అవసరమా? వేకువజామున నిద్రలేవాలి. నిత్యానుష్ఠానాది కార్యక్రమాలను నిర్వర్తించుకోవాలి. అష్టాంగ యోగములతో కూడిన ధ్యానం చేయాలి. ఆకలి వేసినప్పుడు ఎండుటాకులు కూడా లభ్యమవవు. అందువలన మరొక మారు ఆలోచించుకొని తీర్థయాత్ర విషయమై ఒక నిశ్చయానికి రమ్ము అని శంకరుల వారు పలికారు. గురుదేవులైన శంకరాచార్యుల వారు చెప్పిన విషయాలన్నీ వినయంగా, మౌనంగా పద్మపాదుడు విన్నాడు. కానీ తన మనస్సులోని కోరికలో గల సత్యత్వాన్ని గురుదేవులకు తెలియచేయాలి అనుకున్నాడు. గురువర్య, తమరి ఆజ్ఞను దాటువాడను కాను. మీకు ఎదురు చెప్పుటయందు ఇష్టము లేనివాడను. అయినా నా మనస్సులోని భావములను మీ ముందు ఉంచుతున్నాను, మన్నించండి. నిరంతరం గురుదేవుల వద్ద ఉండి సేవ చేయుచు జ్ఞానోపార్జన చేయుట అత్యుత్తమమైనదే. చాలా పుణ్యప్రదము, శుభదాయకము, ఆచరణీయము, క్షేమదాయకము, జ్ఞానప్రదాయకము కూడా. మీరు చెప్పిన ప్రతి మాట నిత్య సత్యమే. కానీ నా యొక్క మనవి కూడా ఆలకించండి.
తీర్థయాత్రలు చేయుట వలన కష్టసుఖాలు తెలుస్తాయి. యాత్రలలో నీళ్లు లేకపోయినా, ఆహారం లేకపోయినా రోగాలు వచ్చినా రావచ్చు, కానీ అందరికీ రావు కదా. ఆచార్యవర్య, తీర్థయాత్రలు చేయునప్పుడు స్నాన పాన జపాదులు చేయుట కష్టమే. కానీ సాధ్యమైనంతలో దొరికిన దానితో సంతృప్తిపడి ధర్మాచరణ చేయమని శాస్త్రాలు చెప్తున్నాయి కదా. గురుకరుణ పుష్కలంగా ఉన్న వారికి అడవిలో ఉన్నప్పటికీ పంచభక్ష్య పరమాన్నము లభించును. దైవం అనుకూలం కానప్పుడు సిద్ధాన్నం కూడా కుక్క ఎంగిలి అయిపోతుంది కదా. పవిత్రమైన హృదయం కలవాడు ఎన్ని తీర్థయాత్రలు చేసినా సుఖంగా, ఆరోగ్యంగా, క్షేమంగా తిరిగి వస్తాడు. తీర్థయాత్రలు చేయనివాడు ఇంటిలో మాత్రం సుఖంగా ఉండగలడా? అన్నిటికీ పరమాత్మయే కారణం కదా అన్నాడు వినయంగా. స్వామి, మరొక్క మాట. దృఢమైన మనస్సు కలవారు ఎన్ని కష్టాలు వచ్చినా అధిగమిస్తాడు. అట్టివాడు ఏ ప్రదేశాలలో తిరుగుతూ ఉన్నా ఆత్మవిచారణ చేస్తూనే ఉంటాడు. అనేక దేశాలను చూసి అక్కడి ప్రజల అలవాట్లను, నాగరికతను తెలుసుకుంటాడు. నూతన విషయాలను గ్రహిస్తూ జ్ఞానవంతుడవుతాడు. దివ్య క్షేత్రాలు దర్శించుట వలన, అనేక తీర్థములయందు స్నాన జపాదులను చేయుట వలన పాపఫలం తగ్గిపోతుంది. దానివలన మంచి బుద్ధులు వస్తాయి, మంచి ఆలోచనలు కలుగుతాయి, సత్కర్మలు చేస్తారు. దివ్య క్షేత్రాలతో పాటు దివ్య పురుషుల సందర్శనం కూడా కలుగుతుంది. వారిని సేవించుట, వారి బోధనలు వినుట, వారి అభిప్రాయాలను గ్రహించుట మొదలగు వాటి వలన కొత్త విషయాలు తెలుస్తాయి. సత్పురుషుల సంగమం వలన మంచికి మంచియే సహాయంగా ఉంటుంది. మంచితో చెడు కలువదు, చెడు వాసనలను దరిచేరవు. స్వామి దయాసాగరా, చివరగా మరొక్క విషయం మనవి చేస్తాను. నిజమైన గురుభక్తి కలవాడు తన హృదయంలోనే సద్గురువులకు స్థిర నివాసం ఏర్పరచుకుంటాడు. హృదయ కుహరంలో సద్గురుదేవులు ఉండగా ఎట్టి కష్టములు దరిచేరవు, ఎట్టి దుష్టపు ఆలోచనలు రావు, ఎట్టి ఆపదలు దరిచేరవు. అట్టి యోగ్యమైన శిష్యుడు ఎల్లవేళలా గురు సన్నిధిలో ఉన్నట్లే కదా. అదేవిధంగా మరికొంతమంది గురు సన్నిధిలోనే ఉంటూ పాపచింతన చేస్తూ భ్రష్టులవుతున్నారు కదా. గురుభక్తి కలవాడు ఎక్కడ ఉన్నా గురుదేవుల అనుగ్రహంతో సుఖంగా ఉంటాడు. అతడు ఎన్ని తీర్థయాత్రలు చేసినా అతనికి ఎట్టి దోషము అంటదు. కావున గురువర్య, మనసులో ఎట్టి దోషము లేనివాడు ఎన్ని తీర్థయాత్రలు చేసినా సుఖంగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు. మలినమైన మనస్సు కలవాడు గురు సన్నిధిలో ఉన్న పాపాత్ముడే. స్వామి, దయతో నన్ను తీర్థయాత్రలు చేయుటకై అనుమతించండి అని ప్రార్థించాడు. తీర్థయాత్రలు చేయుటను పద్మపాదుడు సమర్థించుచూ చెప్పిన ధర్మములన్నీ శంకరాచార్యుల వారు సావధానంగా విన్నారు. చిరునవ్వులు చిందిస్తూ, పద్మపాద, నీ మానసిక దృఢత్వము ఎట్టిదో చూద్దాము అని కొద్దిగా పరీక్ష పెట్టాను. నీవు విజయాన్ని సాధించావు. నీ కార్యము, సంకల్పము జయమగుగాక. ప్రయాణానికి సిద్ధంగా ఉండు అన్నారు. నాయనా, అంగీకరించితిని కదా అని ఎక్కువ దూర ప్రయాణములు చేయకు సుమా. అది సకల అనర్థములకు హేతువు కాగలదు. తీర్థయాత్రలు చేయు సమయంలో ఇతర విషయాల గురించి ఆలోచించకూడదు. నిత్యం దైవనామ స్మరణ చేస్తూ ఉండాలి. మనస్సు అంతా దైవంతో నిండి ఉండాలి. దైవ భక్తితో తీర్థయాత్రలు చేయాలి. తీర్థయాత్రలు విహారయాత్రలు కాకూడదు సుమా. మార్గమధ్యంలో దివ్య పురుషుల సందర్శనం జరిగినప్పుడు కొద్ది రోజులు అక్కడనే ఉండి వారి సేవ చేసుకో. సజ్జనులతో పరిచయం, సంభాషణం, నివాసం ఇవన్నీ కూడా బంధన హేతువులే. కావున జాగరూకతతో ప్రవర్తించు అన్నారు. ఎన్ని దినాలు తీర్థయాత్రలు చేసినా ఇతరులు అనగా పరిచయం లేని వాళ్ళు ఇచ్చే ఆహార పదార్థాలు కానీ,
నీటిని కానీ ఎట్టి పరిస్థితులలోనూ స్వీకరించకు. నివాసయోగ్యమైన ప్రదేశాలను గమనించి విశ్రాంతి తీసుకో. మధ్యలో కపట సన్యాసులు కనిపిస్తారు. వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి సుమా. వారు నీ దగ్గర ఉన్న విలువైన వస్తువులను దొంగిలించి నీకు కష్టం తెప్పించగలరు. ఎవరు సత్పురుషులో ఎవరు కపట సన్యాసులో నీ బుద్ధి కుశలతతో గుర్తించాలి. కపట సన్యాసులను సేవించుట ఎంత నేరమో సత్పురుషులను విడిచిపెట్టుట కూడా అంత దోషమే. నీవు ప్రయాణం చేయు సమయంలో ఇతర మతాల వారిని కలిసినప్పుడు ప్రేమగా ప్రవర్తించాలి. వారిని నిందించకూడదు. వారి అభిప్రాయాలలోని లోపాలను వారికి తెలియజేసి వారందరినీ అద్వైత సిద్ధాంత అనుయాయులుగా మార్చివేయాలి. ఈ విధముగా శ్రీ శంకరాచార్యుల వారు ఉపదేశించిన నీతివాక్యములన్నింటినీ పద్మపాదుడు స్వీకరించాడు. గురువులకు పాదాభివందనం చేసి తీర్థయాత్రకు ఆశీస్సులు పొంది ఆనందంతో తానొక్కడే దేశ సంచారం చేస్తూ తీర్థయాత్రలకు బయలుదేరాడు. శంకరాచార్యుల వారు శృంగగిరిలో శిష్యులతో కూడి వేదాంత విచార చర్చ చేస్తూ భక్తజనులకు అద్వైతామృతాన్ని పంచుతూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ దైవచింతన చేస్తూ ఉంటున్నారు. పద్మపాదునికి దేశ సంచారానికై అనుమతిని ఇచ్చారు. అదే సమయాన శంకరుల వారి జన్మస్థలమైన కాలడి గ్రామంలో పరిస్థితి చాలా విషమంగా తయారైంది. భగవత్పాదుల తల్లి అయిన ఆర్యాంబను వృద్ధాప్యం కబలించి వేసింది. శరీరంలోని అవయవాలన్నీ పనిచేయుట మరచిపోతున్నాయి. నిత్య కృత్యాలను కూడా తాను స్వయంగా చేసుకోలేకపోతోంది. శంకరుని బంధువర్గం వారు ఆర్యాంబ యొక్క జ్ఞాతులలో కొందరు కాలడి గ్రామంలో ఉంటున్నవారు ఆర్యాంబాదేవిని తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటూ భక్తి శ్రద్ధలతో సేవించుకుంటున్నారు. వేళకు తప్పకుండా ఆమెకు స్నానం చేయిస్తున్నారు. ఉతికిన వస్త్రాలను ధరింపచేసి అన్నం తినిపిస్తున్నారు. పురాణ కథలు వినిపిస్తున్నారు. మలమూత్రాదులన్నీ మంచం మీదనే జరుగుతున్నాయి. ఆ స్థితిలో కూడా ఆమెను కంటికి రెప్పవలే కాపాడుకుంటూ ఉన్నారు. ఆర్యాంబకు తన పరిస్థితి అర్థమైంది. తాను ఇక ఎక్కువ రోజులు జీవించి ఉండను అని గ్రహించింది. ఈ సమయంలో తన కుమారుడు దగ్గరగా ఉండాలి అని మనస్సున తలచింది. నాయనా శంకరా, నిన్ను చూడవలనని మనస్సు తహతహలాడిపోతోంది. నీవు ఎక్కడ ఉన్నావురా నాయనా? ఏ విధంగా ఉన్నావు? నాయనా, నాకు కావలసినవన్నీ సమయానికి అనుకూలంగా జరిగిపోతున్నాయి. అయినా వృద్ధాప్యం శరీరాన్ని చాలా బాధ పెడుతోంది నాయనా. నాకు చివరి సమయం వచ్చేసింది అని అనిపిస్తోంది. నిశ్చితంగా సుఖంగా నీ చేతుల్లో వెళ్ళిపోవాలని ఉంది నాయనా. నీవు ఎక్కడ ఉన్నావో నాకెలా తెలుస్తుంది? విశాలమైన ఈ భరత భూమిలో ఎక్కడో ఒక చోట ఉండి ఉంటావు. నేను ఎక్కడికని వర్తమానం పంపించగలను? అమాయకురాలైన ఈ తల్లి యొక్క బాధను అర్థం చేసుకో నాయనా. నేను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నా ఎదుట నిలబడతావని మాట ఇచ్చావు. ఇది జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. నీవు ఇచ్చిన మాటను మర్చిపోయిన వాడవు కాదులే. నా యొక్క చివరి సమయంలో వస్తానని మాట ఇచ్చావు కదా, ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. నేను జీవించి ఉండగా నీవు రావాలని నా కోరిక. ఒక్కసారి నా ఈ కళ్ళతో నీ యొక్క అందమైన పవిత్రమైన రూపాన్ని చూడాలని ఉంది నాయనా. నా కోరిక తీరుస్తావు కదూ? నీకు అసాధ్యమనున్నది లేదు. తప్పకుండా వస్తావనే నమ్మకం నాకు ఉంది అని ఆర్యాంబాదేవి ఆ రోజు రాత్రి అంతా కుమారుణ్ణి గూర్చి ఆలోచిస్తూనే ఉంది. నిద్ర రావటం లేదు. కుమారుడు వచ్చాడేమో అని మాటి మాటికి ద్వారం వైపుకు చూస్తోంది. మార్గమధ్యంలో కుమారుడు ఏ విధంగా ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో అని బాధపడుతూ కళ్ళ నీళ్లను తుడుచుకొని మౌనంగా ఏడుస్తోంది. ఆ రాత్రి తెల్లవార్లు ఆమెకు నిద్ర పట్టలేదు. చివరి సమయంలో ఆమె యొక్క మనస్సంతా కుమారుడైన శంకరునితో నిండిపోయింది.
ఒక్క శంకరుడు తప్ప ఆమెకు ఏ కోరిక లేదు. ఇంతలో మగత నిద్ర పట్టింది. వెంటనే తెల్లవారినట్లు కోడి కూసింది. తన తల్లి యొక్క మానసిక ఆవేదన, తపన, కోరిక అన్నీ శంకరుని మనస్సును చేరాయి. ఆ రోజు రాత్రి శంకరులు నిద్రపోలేదు. క్షణక్షణానికి తల్లి అయిన ఆర్యాంబాదేవి గుర్తుకు వస్తోంది. తన యొక్క తల్లి అవసాన దశకు చేరుకుంది అని మనస్సు పదే పదే చెప్తోంది. తల్లికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది. వెంటనే తల్లి పాదపద్మాల వద్దకు చేరుకోవాలని అనుకున్నారు. ఇన్ని ఆలోచనలతో శంకరుల వారికి నిద్ర పట్టలేదు. ఇంతలో తెల్లవారింది. కోడి కూసింది. రాత్రి వచ్చిన ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. శంకరులు కాలడి గ్రామానికి వెళ్ళుటకు నిశ్చయించారు. శృంగగిరి నుండి కాలడి ఎక్కువ దూరంలో లేదు. అయినా కాలినడకన వెళ్ళుట భావ్యం కాదు. అందువలన ప్రకృతిని స్తంభింపచేశారు. యోగశక్తితో వాయుమార్గంలో క్షణంలో ఆర్యాంబ కంటి ఎదుట నిలబడ్డారు. కొన ఊపిరితో జీవన పోరాటం చేస్తున్న మాతృమూర్తిని చూసి శంకరులు నమస్కరించారు. తాను ఇచ్చిన మాట ప్రకారం తన తల్లిని చూచినందులకు పరమానందభరితులయ్యారు. కానీ ఆర్యాంబాదేవికి ఏమీ అర్థమవటం లేదు. తాను కలలో కుమారుణ్ణి చూస్తున్నాను అనుకుంది. కానీ కండ్లు తెరిచియే ఉన్నాయి కదా, ఇది కల ఎలా అవుతుంది అని అనుకుంది. తన కుమారుడు తన కళ్ళ ఎదుట నిలబడ్డాడని గ్రహించింది. ఆమె ఆనందానికి హద్దులు లేవు. చిన్ననాటి శంకరుడు ఆమెకు గుర్తుకు వచ్చాడు. ఆనంద పారవస్యాలలో మునిగి తేలుతున్న మాతృమూర్తి అయిన ఆర్యాంబాదేవికి శంకరులు నమస్కరించి పలుకరించారు. అమ్మా, నీ కోరిక ప్రకారం ఎదురుగా వచ్చి నిలబడ్డాను. నీకు ఏది కావాలన్నా క్షణకాలంలో నీకు సమకూర్చగలను. నీ కోరికను తీర్చుటకు సిద్ధముగా ఉన్నాను. ఆజ్ఞాపించు అమ్మా అన్నారు శంకరులు. ఈ క్షణం నుండి నేను నీకు దాసుడను అని విన్నవించుకున్నారు. జగద్విఖ్యాతిగాంచిన మహాపండితుడు, అద్వైత వేదాంత సిద్ధాంత ప్రవర్తకుడు, ప్రచారకుడు, జగద్గురు పీఠాన్ని అధిరోహించిన వేదాంతమూర్తి శ్రీ శంకరులు తన కుమారునిగా చిన్న పిల్లవాని వలె తనతో మాట్లాడటం వల్ల ఆ తల్లి పొంగిపోయింది. శంకరుల వారి ఆంతర్యం గ్రహించింది. నాయనా, ఎన్నో సంవత్సరాల తర్వాత నిన్ను చూస్తున్నానురా. ఎప్పుడో చిన్నప్పుడు నన్ను వదిలి వెళ్ళిన నీ రూపం నాకు కనిపిస్తోంది. ఇప్పుడు కూడా అదే శరీరం, అవే కళ్ళు. కానీ ఈ తేజస్సు వేరు, ఈ కాంతి వేరు, నీ మాటల యొక్క పొందిక వేరు. ఇక్కడి ప్రజలందరూ నిన్ను అనేక విధాలుగా అభినందిస్తూ ఉంటే విని ఆనందించాను. ఈ క్షణం నేరుగా నిన్ను చూస్తున్న ఆనందాన్ని అనుభవిస్తున్నాను. నాయనా, నిన్ను ఆఖరి మారుగా చూడాలి అనుకున్నాను. నిన్న రాత్రి నిరంతరం నీ యొక్క ఆలోచనలతో నిద్ర కూడా రాలేదు నాయనా. తెల్లవారే ముందు మగత నిద్ర వచ్చింది. నీవు కలలో కనిపిస్తున్నావు అనుకున్నాను. వెర్రిదానిని. నిజంగా నీవు వచ్చి నా కోరిక తీర్చావు. నీవు సత్యసంధుడవు నాయనా అంది. కుమారా, ఈ శరీరం పనిచేయుట మానివేసింది. లేవలేకపోతున్నాను. ఈ శరీరం జీర్ణమైపోయింది. దీనిని విడిచిపెట్టాలి. అప్పుడే ఈ జీవునికి సంతోషం కలుగుతుంది. కానీ దేహానికి పూర్తి చేయవలసిన అంతిమ సంస్కారములన్నీ నీవు మాత్రమే చేయాలి సుమా. కన్న తల్లి రుణం తీర్చుకోవాలి సుమా. నీ చేతిలో ఈ శరీరాన్ని బూడిద చేసి సమాజానికి తల్లి యొక్క స్థానాన్ని, విలువను అందరికీ తెలియచేయి నాయనా అని పలికింది. మరొక్క మాట, నీవు ఎందరికో జ్ఞాన బోధ చేస్తున్నావని అందరూ చెప్తున్నారు. నాకు కూడా కొద్దిగా జ్ఞానాన్ని ఉపదేశించు నాయనా. నీ శాస్త్రవాదాలు, ఉపనిషత్తులు నాకు ఎంత మాత్రం అర్థం కావు సుమా. నాకు అర్థమయ్యే విధంగా జ్ఞానబోధ చేసి నన్ను పుణ్యలోకాలకు పంపించు నాయనా అని ఆర్యాంబాదేవి శంకరులను అడిగింది.
శ్రీ శంకరాచార్య స్వామికి అమ్మ మాటలలోని ఆంతర్యం బాగా అర్థమైంది. జీవితంలో సంఘాన్ని విడిచిపెట్టి సన్యాసిగా మారాడు ఆయన. కానీ సత్య మార్గాన్ని విడిచిపెట్టలేదు. స్త్రీమూర్తులందరూ ఆయనకు తల్లులతో సమానం. తనకు జన్మనిచ్చిన తల్లి సాక్షాత్ పరాదేవి అయిన జగజ్జననితో సమానం. సామాన్య జనులకు వేదాంత విచార చర్చతో పుణ్యలోకాలకు పంపించు సామర్థ్యం కల శంకరులు తన తల్లికి పుణ్యలోకాలను పంపించలేడా? తల్లికి తిరిగి జన్మలేని స్థితిని కల్పించుటయే ఆయన సంకల్పం. శ్రీ శంకరాచార్యుల వారు చావు పుట్టుకల యొక్క తత్వాన్ని, రహస్యాన్ని తల్లికి తెలియజేశారు. సర్వవ్యాపకమైన బ్రహ్మతత్వాన్ని అతి సులువుగా ఆమెకు అర్థమయ్యే విధంగా అందించి ఆమెకు అఖండ ఆనందాన్ని కలిగించారు. శంకరుల యొక్క బోధనలు వినిన ఆర్యాంబ, నాయనా, మనస్సు తేలికపడింది, నిత్య సత్యం తెలిసింది. అశాశ్వతమైన ఈ ప్రకృతిని విడిచిపెట్టి పరాత్పరుణ్ణి దర్శించాలని ఉంది. నిర్గుణ నిరాకార తత్వాన్ని సగుణ సాకార రూపంలో చూపించు నాయనా అని పలికింది. తల్లి కోరికను తీర్చుటకై శంకరులు పరాత్పరుని స్తుతించారు. పరమాత్మ స్వరూపాన్ని తల్లికి విడమర్చి తెలియజేశారు. అనాద్యంత మాద్యం అనే మొదలైన 14 స్తోత్రాలతో పరమాత్మ దర్శనం చేయించారు. శంకరుల స్తోత్రం వినిన కైలాసవాసి అయిన పరమేశ్వరుడు పార్వతీదేవితో కూడి ఆర్యాంబాదేవికి దర్శనం ఇచ్చి శంకరుల కోరికను నెరవేర్చాడు. ఆర్యాంబాదేవికి సాక్షాత్ పరమేశ్వర దర్శనం జరిగింది. శివ పరివారాన్ని చూసిన ఆర్యాంబ, నాయనా, వీరంతా అదోలా ఉన్నారు. వీరంతా శివలోకానికి సంబంధించిన వారుగా కనిపిస్తున్నారు. వీరందరూ నన్ను వారి యొక్క లోకాలకు తీసుకొని వెళ్ళుటకు వచ్చారు అని అనుకుంటున్నాను. మరొక లోకానికి నన్ను తీసుకొని వెళ్ళుట వీరికి సాధ్యం కాదు. నాయనా శంకర, నాకు విష్ణులోకంలో ఉండాలని ఉంది అని పలికింది. వెంటనే శంకరులు ఆమె యొక్క కోరికను నెరవేర్చుటకై శ్రీకృష్ణుల వారిని స్తుతించారు. మాతృమూర్తి అయిన ఆర్యాంబాదేవి కోరిక ప్రకారం శ్రీ మహావిష్ణువును శ్రీకృష్ణ స్వరూపంలో 8 శ్లోకాలతో కృష్ణాష్టకం పేరుతో శంకరులు స్తుతించారు. ఆర్యాంబాదేవి చిన్నప్పటి నుండి శ్రీకృష్ణ దేవాలయంలో పూజలు ఎక్కువగా చేసింది. అందువల్ల శంకరులు శ్రీ మహావిష్ణువును శ్రీకృష్ణ రూపంలో స్తుతించారు. క్షీరసాగరం యొక్క మధ్యలో 1000 పడగల ఆదిశేషునిపై సాక్షాత్ లక్ష్మీదేవితో సేవింపబడుతున్న శ్రీ మహావిష్ణువు ఆమె కనుల ఎదుట సాక్షాత్కరించాడు. శ్రీ మహావిష్ణువు యొక్క సందర్శనంతో ఆర్యాంబాదేవి తనను తాను మర్చిపోయింది. కంటి నిండా ఆనంద భాష్పాలు నిండియుండగా దేహత్యాగం చేసింది. ఆమె నుండి దివ్యమైన తేజస్సు ఎవ్వరికీ కనిపించకుండా మహావిష్ణువులో కలిసిపోయింది. ఒక్క శంకరులకు మాత్రమే ఆ విషయం తెలిసింది. ఇంతలో వైకుంఠం నుండి విమానం వచ్చింది. విష్ణు భక్తులందరూ ఆర్యాంబకు నమస్కారం చేసి స్వాగత వచనాలతో వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోయారు. నెమ్మదిగా ఆ విమానం వాయులోకం దాటి, చంద్రలోకం దాటి, సూర్యమండలం దాటి వైకుంఠం చేరింది. భూలోకంలో ఆర్యాంబాదేవి యొక్క భౌతిక శరీరం మిగిలిపోయింది. శంకరుని మాతృమూర్తి అయిన ఆర్యాంబాదేవి శ్రీ మహావిష్ణు స్వరూపాన్ని సందర్శిస్తూ శరీరాన్ని విడిచిపెట్టింది అనే విషయం కాలడి గ్రామం అంతా క్షణకాలంలో తెలిసిపోయింది. కుమారుడైన శంకరాచార్యుల వారు కూడా వచ్చారని, కుమారుని చేతుల మీదుగా అంతిమ శ్వాసను విడిచిపెట్టిందని అందరూ రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. కానీ శంకరుల వారికి బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. తన తల్లికి ఇచ్చిన మాటలన్నీ తాను నిజం చేసి చూపిస్తున్నాడు. చివరగా ఒక్కటి మాత్రమే మిగిలి ఉంది. అదియే దహన సంస్కారం. మాతృదేవో భవ అను వేద మంత్రాలు అమ్మను జగజ్జననిగా కీర్తించాయి. అందువల్ల తల్లి కోరిక తీర్చుటకు శంకరులు సర్వసన్నద్ధులయ్యారు.
ధర్మ సంస్థాపనకై నడుం బిగించారు. తాను చేయదలుచుకున్న పనిని గ్రామస్థులందరికీ తెలియజేశారు. జ్ఞాతులకు, బంధువులకు కబురు పంపించారు. కొందరు వచ్చారు, మరికొందరు రాలేదు. వచ్చినవారు కూడా శంకరునికి సహకరించలేదు. సన్యాస దీక్ష తీసుకొనిన వారికి కర్మ సంస్కారం చేయు అర్హత లేదు అని అన్నారు. శంకర, నీవు యతీశ్వరుడవు. అన్ని బంధాలను, కర్మలను విడిచిపెట్టి సన్యాస దీక్షను స్వీకరించిన వాడవు. అన్ని ధర్మములు తెలిసిన వాడవు. అందరికీ ఉపదేశములు చేయువాడవు. అట్టి నీవే ఈ విధముగా ధర్మమును అతిక్రమించి మాట్లాడుట న్యాయమా? ధర్మవిరుద్ధములైన పనులు చేయువారిని, చేయించువారిని వంచకులని పిలుస్తారని తెలియునా? అంతేకాదు, సన్యాస దీక్షను స్వీకరించిన నీవు గృహస్థ ధర్మాన్ని ఆచరించుట మహాపాపం సుమా. నీవు చేయు పాపకార్యానికి మేము సహకరిస్తామని నీవు ఏ విధంగా అనుకున్నావు? నీకు సహాయం చేసినచో ఆ పాపంలో మాకు కూడా భాగస్వామ్యం వస్తుంది. అందువల్ల నీవు చేయు పని మాకు అంగీకారం కాదు. నీ ప్రయత్నం నుండి విరమించుకో అన్నారు కొందరు. జ్ఞాతులు, బంధువులు వారి అభిప్రాయాలను చాలా స్పష్టంగా, నేరుగా శంకరులకు తెలియజేశారు. అందరికీ శంకరునిపై గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఆర్యాంబపై ప్రేమ, భక్తి ఉన్నాయి. కానీ శాస్త్రవిరుద్ధంగా జరుగుతున్నదని వారందరూ శంకరుని పనిని అంగీకరించుటలేదు. ధర్మశాస్త్ర నిర్ణయం చేయు శంకరునికి తాము ధర్మపన్నాలు చెప్తున్నామని వారికి తెలియదు. అది వారి అమాయకత్వం. కానీ వారి మానసిక సంఘర్షణను శంకరులు గమనించారు. వారి యొక్క అభిప్రాయాలలోని దోషాలను తెలియజేసి వారినందరినీ సన్మార్గ ప్రవర్తకులను చేయాలి అని శంకరాచార్యుల వారు సంకల్పించారు. నారాయణ స్వరూపులైన ఆత్మీయులారా, ఒక్క మాట వినండి. తల్లిని మించిన దైవం లేదని వేదం, ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి కదా. నా యొక్క సన్యాస దీక్షకు ముందుగానే నేను మా అమ్మగారికి వాగ్దానం చేసి ఉన్నాను. ఆమె యొక్క కోరిక ప్రకారం దహన సంస్కారాది కర్మలు నేను స్వయంగా చేయవలసి ఉంటుంది. నా యొక్క వాగ్దానమునకు భంగం రాకూడదు కదా. దానిని నెరవేర్చవలసిన బాధ్యత నా మీద ఉంది. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా, సహకరించినా సహకరించకపోయినా దహన సంస్కారాలు నేనే స్వయంగా నిర్వర్తిస్తాను. దయచేసి సహకరించండి అని శంకరులు పలికారు. శంకరులు ఎన్ని విధాలుగా చెప్పినా కాలడివాసులు తమ మొండి పట్టుదలను విడిచిపెట్టలేదు. శంకరునికి సహకరించలేదు. తమ యొక్క సహకారం లేకుండగా శంకరుడు ఏమి చేయగలడో చూద్దాము అని అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయారు. దహన సంస్కారాలు చేయుటకు తగిన ప్రదేశము శంకరునికి దొరకలేదు. అందువల్ల తమ యొక్క ఇంటి వెనుక భాగంలో ఖాళీ ప్రదేశంలో చితిని పేర్చి దానిమీద తల్లిని పరుండబెట్టి దహన సంస్కారాలు చేయుటకై అగ్నిని ఇమ్మనమని అడిగారు. చివరకు అగ్నిని ఇచ్చుట కూడా కాలడివాసులు, బంధువులు అంగీకరించలేదు. తనకు బంధువర్గం నుండి ఎటువంటి సహకారము లభించదు అని శంకరులు గ్రహించారు. వెంటనే అగ్నిదేవుని స్తుతిస్తూ తల్లి యొక్క కుడి భుజాన్ని మధించగా అక్కడ నుండి అగ్ని ఉద్భవించింది. దానితో యథావిధిగా తల్లికి దహన సంస్కారాది వైదిక క్రియలన్నీ పూర్తి చేశారు. సన్యాస ఆశ్రమం స్వీకరించినప్పటికీ మాతృమూర్తి కోరికను తీర్చుట కుమారుని కర్తవ్యమని సమాజానికి చాటి చెప్పారు. ఆచార వ్యవహారములలోని దోషాలను తెలుసుకొని సన్మార్గంలో పయనించాలని తన ధర్మ దీక్షతో ఉపదేశించారు. కాలడీవాసుల అజ్ఞానం శ్రీ శంకరాచార్యుల వారికి ఆశ్చర్యం కలిగించింది, బాధ కలిగించింది. కానీ ఆయనకు వారి మీద కోపం రాలేదు, జాలి వేసింది. వారందరూ మూఢత్వాన్ని విడచి సక్రమమైన మార్గానికి రావాలని ఆయన పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. ఈ కాలడివాసులను ఏ విధంగా బాగు చేయాలా అని పలు విధాలుగా ఆలోచించారు.
సర్వశాస్త్రములు ధర్మశాస్త్రములు తెలిసిన తాను ఎన్నటికీ అధర్మాన్ని ఆచరించనని, తాను చేసిన ప్రతి కార్యము ధర్మసమ్మతమేనని వారికి స్వయంగా తెలియచేయాలని అనుకున్నారు. అవతార పురుషుడైన శంకరుడు ఆచరించిన విధానం కాలడివాసులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అగ్నిని స్వయంగా మథించి ఆవిష్కరింపచేశారు. శ్మశాన వాటిక దగ్గరకు వెళ్ళటానికి అంగీకరించకపోవటం వల్ల తన ఇంటిలోని పెరటి భాగంలో దహన సంస్కారాదులను పూర్తి చేశారు. ఆనాటి నుండి నేటి వరకు కేరళ దేశీయులకు, ముఖ్యంగా కాలడి పరిసర ప్రాంత వాసులకు తమ ఇంటి ఆవరణలోనే అంతిమ సంస్కారాదులను నిర్వర్తించుచు శంకరుల వారు చేసిన పనిని సదాచారంగా నిర్వర్తించి కృతజ్ఞతను తెలుపుకుంటున్నారు. అదియును కాక శంకరులు చిన్ననాటి వయస్సులో సన్యాస దీక్ష తీసుకొనుటకు పూర్వం కేరళాధీశుడు స్వయంగా వచ్చి బాలశంకరుని మాటలను శాసనం వలె పాటించెదను, ప్రజలందరూ కూడా పాటించెదరుగాక అని వాగ్దానం చేశాడు కదా. భారతదేశమందలి ఏ ఇతర ప్రాంతములయందు ఇట్టి ఆచారం లేదు. అందరూ శ్మశాన వాటికలను మాత్రమే ఉపయోగిస్తారు. కేవలం కేరళ దేశస్థులు, ముఖ్యంగా కాలడి వాసులు మాత్రం తమ ఇండ్లనే శ్మశానంగా భావిస్తున్నారు. వారికి శ్మశాన వాటికలు లేవు. శంకరుని ప్రవర్తనయే వారికి శాసనం. శంకరులు జీవితమే వారికి ఆదర్శం. అది ఏ గురుభక్తి.